మోదీ అంటే బీజేపీ ఇండివిజువల్గా 230, 250 మధ్య సీట్లు సాధించగలిగేటువంటి అవకాశం మాత్రమే ఉందనేటువంటి కామెంట్ చేశారు. ఇప్పటికీ మీరు అదే స్టిక్ అయి ఉన్నారు. నేను 220, 230 దాటవు అనే అభిప్రాయానికి ఎందుకు వచ్చారంటే, కొంతమంది మోదీ పరిపాలన బాగోకపోవచ్చు, అరాచకం కావచ్చు, ఏమైనా కావచ్చు, కానీ అతనే గెలుస్తాడు అనేటువంటి ఒక వాదన అయితే ఉంది కదా. పని చేయకపోయినా ఏదో ఒకటి చేసి నెగ్గుతారేమో అనేటటువంటి మాట మాట్లాడుతున్నారు. కానీ ఈ ప్రభుత్వం ఇంత బాగా చేసింది ఎందుకు నెగ్గదు అనేటువంటి మాట ఎవరు అంటారు, అది గమనించండి. కానీ వీళ్ళకి ఏ మీటర్ నొక్కి వీళ్ళకి వెళ్తుంది అనేటువంటిది ఈవీఎంల మీద కొంత అనుమానం కూడా వ్యక్తమవుతుంది. 50% మంది ప్రజల ఆదాయం 50% పెరిగిందని, 25 కోట్ల మందిని పావర్టీ నుంచి బయటకు తీసుకొచ్చామని, నేషనల్ హైవేస్ ఇంతకు ముందుతో పోలిస్తే 4 రెట్లు పెంచామని, 30 కోట్ల మందికి ముద్రా లోన్లు అందించామని, రైల్వేలు 35,000 ఉద్యోగాలకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తే 1,25,00,000 మంది దానికి అప్లికేషన్లు పెట్టుకున్నారు. గాజాలో ఉద్యోగాలు ఇస్తామని యూపీలోను, హర్యానాలోను, మధ్యప్రదేశ్లోను, రాజస్థాన్లోను రిక్రూట్మెంట్ సెంటర్లు తెలిస్తే వందలాదిగా వేలాదిగా క్యూలు కడుతున్నారు. హైదరాబాద్ అబ్బాయి చనిపోయారు. హైదరాబాద్ అబ్బాయి ఉక్రెయిన్ నుంచి అతను మృతదేహం వస్తే ఆవేళ తెలిసింది ఉక్రెయిన్ కూడా వీళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, అక్కడ యుద్ధంలో పాల్గొంటున్నారు అని. మరి పరకాల ప్రభాకర్ ఏ కెపాసిటీతో ఇది చెప్తున్నారు అంటే మీ ఐడియాలజీ ఏంటి దీనికి సంబంధించి? నేనెంత పౌరున్నో మీరు అంతే పౌరులు, మీకెంత దేశభక్తి ఉందో నాకు అంతే దేశభక్తి ఉంది. మన రాజ్యాంగాన్ని రక్షించుకోవలసినటువంటి తరుణం అండి. మనం ఈ ఎన్నికల్లో కనుక సరైనటువంటి నిర్ణయం తీసుకుని రాజ్యాంగ విలువల్ని మనం కాపాడుకోకపోతే ఈ దేశంలో మళ్ళీ నిష్పక్షపాతమైన ఎన్నికలు జరుగుతాయి వచ్చే రోజుల్లో అని మాత్రం నేను అనుకోవడం లేదు. ఆ భయం నాకు. మణిపూర్లో జరుగుతున్నటువంటి మంటలు, మారణ హోమం ఈ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే ప్రతి రాష్ట్రంలోనూ జరుగుతుందనేటువంటి భయం అయితే నాలో ఉందండి. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది అనాథరైజ్డ్ పర్సన్స్ గుర్తించడానికి తప్పితే దేశంలో ఉన్నటువంటి ముస్లింలని ఇబ్బంది పెట్టడానికి కాదు అని వాళ్ళు పదే పదే చెప్తున్నారు. ఏమంటే అలా చెప్పకపోతే ముస్లిం ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నాం అంటారా? ఈ పొరపాటు చేస్తోంది అన్నవాడు మోడీ వ్యతిరేకి, ప్రభుత్వ వ్యతిరేకి, భారతదేశ వ్యతిరేకి. మోడీ ఈజ్ ఏ డిక్టేటర్ అండ్ మోడీస్ రిటర్న్ వుడ్ బి ఏ డిజాస్టర్స్. చాలా పెద్ద స్టేట్మెంట్. చూడండి, 2 ముఖ్యమంత్రులు జైల్లో ఉన్నారు. పార్లమెంట్లో 3 చట్టాలు కనీసం 3 నిమిషాలు కూడా చర్చ లేకుండా చేయడం అంటే అది ప్రజాస్వామ్యం. ఇలా ఎలా పోయినా పర్వాలేదనే వాళ్ళకి ఒక 5 కిలోల ఆహార ధాన్యాలు మేము మొహన పారేస్తాం, మా వాళ్ళకి మాత్రం 5 ఎయిర్పోర్ట్లు ఇస్తాం. ఈ దేశం మండిపోదండి. ఇప్పుడు మణిపూర్లో ఏం జరుగుతుందో అన్ని రాష్ట్రాల్లోనూ అదే జరుగుతుంది. ఎలక్టోరల్ బర్న్స్ అనేది క్విట్ ప్రోకో అనుకోవచ్చా మనం? క్విట్ ప్రోకే కదా, అందులో ఇంకా అనుకోవచ్చా ఏమిటి? ఇప్పుడు చాలామంది టెయింటెడ్ లీడర్స్ గంగలో మునగ్గానే పవిత్ర పాపాలన్నీ పోయాయని చెప్పుకున్నట్లుగా పార్టీలో చేరగానే మొత్తం అయిపోతుంది. ఎందుకని? అవినీతి లేనటువంటి భారతదేశాన్ని మేము చూడాలి అన్నప్పుడు అంటే దాని అర్థం మనం అర్థం చేసుకుంది ఏంటంటే అవినీతి పనులన్నీ చేర్చి చేసుకుని ఇంకెక్కడ అవినీతి పనులు లేకుండా చేయడం. పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి బీజేపీ ఎలాగ మార్చేస్తుంది? 3 నెలల్లో ఎలా మారిపోతున్నాయి రిజల్ట్స్? ఈవీఎంలు అనుమానిస్తున్నారండి. ఇవాళ మోడీ బీజేపీలో ఇవాళ చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వారు ఒక పుస్తకమే రాశారు ఈవీఎంలకు వ్యతిరేకంగా. మీరు డిక్టేటర్ అంటున్నారు, ఎక్స్ట్రాషనిస్ట్ అంటున్నారు, డిజాస్టర్స్ అంటున్నారు. ఇంత భారీ టర్మ్స్ యూజ్ చేసినటువంటి పరకాల ప్రభాకర్ గారు ఆయనకేమి ఇబ్బంది ఉండదు? అప్పుడు మాట్లాడతాం కానీ మాట్లాడిన తర్వాత ఏమవుతుంది తెలియదు, ఇది అయిపోయిన తర్వాత ఏమవుతుంది తెలియదు, రేపు ఏమవుతుంది తెలియదు, ఎల్లుండి ఏమవుతుంది తెలియదు. నాకు ఫోన్లో వచ్చే బూతులు కానీ, నాకు ఫోన్లో వచ్చే సందేశాలు కానీ